చంద్రునిపై పాదం మోపిన తొలి మానవుడు అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన జీవిత విశేషాలను నేటి చందమామ కబుర్లులో డాక్టర్ గోలి రామ్మోహన్ రావు సమర్పణలో తెలుసుకుందామా? మానవ చరిత్రలోనే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించిన రియల్ హీరో నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మరి అలాంటి వ్యక్తి గురించిన విశేషాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. మరి ఈరోజు కార్యక్రమంలో ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన 1930వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీన అమెరికాలోని ఒహాయో అనే రాష్ట్రంలో జన్మించడం జరిగింది. మరి చిన్నతనం నుంచి కూడా ఆయనకి విమానాలు ప్రయాణించడం పట్ల, విమానాలు నడపడం పట్ల ఎంతో ఆసక్తిగా ఉండేది. 5 సంవత్సరాల వయసులోనే తండ్రితో కలిపి విమానాన్ని నడపడం చేశాడు. ఆయన చిన్నతనంలోనే ఒక చిన్న సైజు విమానాలను కూడా ఆయన చేయటం జరిగింది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఈ ఫ్లైట్ ట్రైనింగ్ కోర్స్ అంటే విమానాలు నడిపే కోర్సును పూర్తి చేశాడు. ఆ తర్వాత నేవీలో ఏవియేటర్గా కూడా పనిచేయటం జరిగింది. 1956వ సంవత్సరంలో ఎలిజబెత్ షెహరాన్ అనే ఆమెని ఆయన వివాహం చేసుకున్నాడు. మరి అయితే 1994వ సంవత్సరంలో ఆమెకి విడాకులు ఇచ్చి మరి కారెల్ నైట్ అనే ఆమెని మళ్ళీ రెండవ వివాహం కూడా చేసుకోవడం జరిగింది. వీళ్ళకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్కి మొత్తం 3 పిల్లలు ఉన్నారు. ఎన్నో రకాల విమానాల్లో పైలట్గా పనిచేసిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరి 1958వ సంవత్సరంలో స్థాపించబడ్డ ఈ నాసాలో ఉద్యోగిగా చేరటం జరిగింది. మరి 1969వ సంవత్సరంలో జూలైలో 20వ తేదీన చంద్రునిపై కాలు పెట్టిన మొట్టమొదటి మానవుడిగా ఆయన రికార్డు సృష్టించడం కూడా జరిగింది. మరి అలా చంద్రునిపై కాలు పెట్టి వచ్చిన తర్వాత ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో యూనివర్సిటీ ప్రొఫెసర్గా కూడా పనిచేయటం జరిగింది. అమెరికాలో ఉన్న 2 ప్రధానమైన పార్టీలు రిపబ్లికన్, డెమోక్రాటిక్ వీళ్ళిద్దరూ కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని తమ పార్టీలో చేరమని ఆహ్వానించడం జరిగింది. అయితే ఆయన అంగీకరించలేదు రాజకీయాల్లోకి రావటానికి. మరి చంద్రునిపై కాలుపెట్టిన తొలి మానవుడుగా ఎంతో గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు ఉన్నా కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్కి కొంచెం కూడా అతిశయం కానీ, అహంభావం కానీ, గర్వం కానీ ఉండేది కాదు. 2012వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన ఆయనకి హార్ట్ అటాక్, గుండెపోటు రావటం జరిగింది. మరి ఆ సందర్భంగా ఆయనకి బైపాస్ ఆపరేషన్ చేయటం జరిగింది. ఈ బైపాస్ ఆపరేషన్ చేయటంలో వచ్చిన కాంప్లికేషన్ వల్ల ఆయన ఆగస్టు 25వ తేదీ చనిపోవటం కూడా జరిగింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా మరి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఈజ్ ది గ్రేటెస్ట్ అమెరికన్ హీరో ఆఫ్ నాట్ జస్ట్ బై హిస్ టైమ్స్ బట్ ఎట్ ఆల్ టైమ్స్ అంటూ ఆయన్ని ప్రస్తుతించడం కూడా జరిగింది. మరి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎక్కువగా ఈ సముద్రంతో టచ్ ఉంటుంటారు, సముద్రం మీద ప్రయాణం చేసి ఉండటంతో ఆయనకి ఈ సముద్రం అంటే బాగా ఇష్టం ఉండేది. అందుకనే ఆయన చనిపోయిన తర్వాత ఆయన చితాభస్మాన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో కూడా ఆయన కోరిక మేరకు కలపడం జరిగింది. ఏమైనా మానవ చరిత్రలోనే ఒక కలకాలం గుర్తుండిపోయే వ్యక్తి ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. తెలుగువారు ఎన్నటికీ మర్చిపోలేని మధురమైన కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మరి మొదటి చిత్రం పేరే తన ఇంటి పేరుగా మారిపోయింది. ఆ తర్వాత సిరివెన్నెలని. మరి మొదటి చిత్రంలోనే అన్ని పాటలు రాయటమే కాకుండా అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ కావటం కూడా జరిగింది. కళా తపస్సు కె విశ్వనాథ్, అట్లాగే సంగీత కళ అనేది కెవి మహదేవన్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ 3 కలయికలో వచ్చిన ఈ పాట చందమామ రావే జాబిల్లి రావే అనే పాట మరి ఎంతో మధురంగా ఉంటుంది. ఈ పాటకి చైల్డ్ ఆర్టిస్ట్గా మీనా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అయితే చందమామ రావే జాబిల్లి రావే అని ఆ రోజుల్లో అనుకుంటే, ఈ రోజుల్లో మాత్రం చందమామే మనిషిని తన దగ్గరకు రమ్మంటుంది, ఓ మనిషి రా త్వరగా రా అంటూ.
రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే చలువ చందనములు పూయ చందమామ రావే జాజి పూల తావినీయ జాబిల్లి రావే చలువ చందనములు పూయ చందమామ రావే జాజి పూల తావినీయ జాబిల్లి రావే కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే గగనపు విరి తోటలోని గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే మునిజన మానస మోహిని యోగిని బృందావనం మురళీరవళికి ఆడిన నాగిని బృందావనం మునిజన మానస మోహిని యోగిని బృందావనం మురళీరవళికి ఆడిన నాగిని బృందావనం రాధా మాధవ గాధల రంజిలు బృందావనం గోపాలుని మృదు పదమల్ జీరము బృందావనం గోపాలుని మృదు పదమల్ జీరము బృందావనం బృందావనం కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ జయ కృష్ణ ముకుంద మురారి చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తీవే చందమామ రావే జాబిల్లి రావే చందమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను మళ్ళీ వచ్చే వారం ప్రసారం అయ్యే మళ్ళీ వచ్చే ఆదివారం ప్రసారం అయ్యే చందబాబు కబుర్లు కార్యక్రమంలో చూద్దాం.